హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్లో ఆదివారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అగ్రజ్ రెడ్డి అనే యువకుడు అతి వేగంగా కారు నడుపుతూ ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో అగ్రజ్ రెడ్డితో పాటు కార్తిక్ తేజ అనే యువకులు కూడా ఉన్నారు. వీరు గచ్చిబౌలిలోని ఓ పబ్లో పార్టీ చేసుకుని ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన అగ్రజ్ రెడ్డి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడని తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కేపీహెచ్బీ పోలీసులు అగ్రజ్కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 90 పాయింట్లు వచ్చాయి. దీంతో అతడు మద్యం మత్తులో వాహనం నడిపినట్లు గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల ప్రజాభవన్ వద్ద బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఇదే మాదిరిగా అతి వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధుల వారసులు ఇలా మితిమీరిన వేగంతో ఇష్టారీతిగా వాహనాలు నడుపుతుంటే రోడ్లపై తిరగాలంటేనే భయమేస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.